ఒక నిశ్శబ్దమైన మనసు కథ. ఇది ఒక స్త్రీ కథ. ఆమె పేరు పెద్దగా ఎవరికీ గుర్తుండకపోవచ్చు, కానీ కుటుంబ నేపథ్యం చాలా పెద్దదే. కానీ ఆమె మనసులో దాచుకున్న బాధలు మాత్రం ఎన్నో జీవితాలకు అద్దం పడతాయి. ఆమె చాలా సాధారణమైన మహిళ, ప్రస్తుతం సజీవ సాక్ష్యమే కూడా. ఎప్పుడూ గొంతెత్తి మాట్లాడదు, ఎవరినీ నిందించదు. తనకు వచ్చిన ప్రతి కష్టం దేవుడి ప్రసాదంగా భావించి నిశ్శబ్దంగా భరించే మనసు ఆమెది. చిన్ననాటి నుంచే ఆమెకు కలలు పెద్దవి కావు, శాంతిగా ఉండాలి, తన వాళ్ళు బాగుండాలి, ఇంతే ఆమె కోరుకున్నది. కానీ జీవితం ఆమెను మెల్లగా పరీక్షించసాగింది. ఆమె నమ్మిన వాళ్ళే ఆమెను అర్థం చేసుకోలేదు. ఆమె మౌనాన్ని బలహీనతగా భావించారు. బాధ వచ్చినప్పుడు ఆమె ఏడవలేదు, ఎవరికీ చెప్పలేదు. కానీ ప్రతి రాత్రి దేవుడి ముందు కూర్చొని ఒక్క మాట మాత్రమే అనేది, నన్ను కాదు దేవుడా, నా మనసును బలంగా ఉంచు అని. ఆమె కన్నీళ్లు ఎవరూ చూడలేదు, కానీ దేవుడు మాత్రం చూశాడు. అందుకే ఆమె ఇప్పటికీ కూలిపోకుండా నిలబడగలుగుతోంది. ఇది ఒక్క స్త్రీ కథ మాత్రమే కాదు, నిశ్శబ్దంగా జీవితం భరిస్తున్న ఎన్నో మహిళల కథ. ఈ కథలో బాధ ఉంది, భక్తి ఉంది, ఓర్పు ఉంది, ఓదార్పు ఉంది, ఇంకా చివరికి ఒక వెలుగు కూడా ఉంది. ఈ కథ ఇక్కడితో ఆగదు. తదుపరి భాగంలో ఆమె నిజ జీవితంలో మొదటి మలుపు తర్వాతి ఎపిసోడ్లో మీకు